రెండవదిగా సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు యొక్క ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన అంట? సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. ఏం బుద్ధి అంట? మంచి బుద్ధి కదా, మంచి బుద్ధి. దేవుని బిడ్డలారా, దావీదు మంచిగా బుద్ధి కలిగి ప్రవర్తించాడంట. అంటే దాని అర్థం ఏంటంటే చెడు బుద్ధితో ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు అని. దావీదు వయసులో ఉండేటువంటి యవనస్తులైనా, దావీదు కంటే పెద్దోళ్ళైనా, దావీదు కంటే చిన్నోళ్ళైనా దావీదు లాంటి ప్రవర్తన లేదంట. బుద్ధి వేరుగా ఉందంట. దేవుని బిడ్డలారా, నీ బుద్ధి నా బుద్ధి దేన్ని బట్టి ఉంటుంది తెలుసా? మన ఎదుట ఉండేటువంటి కోరికలను బట్టి, మన ఎదుట ఉండేటువంటి పరిస్థితులను బట్టి మన బుద్ధులు మారుతూ ఉంటాయి. ఆదివారం అవుతానే ఏం బుద్ధి వస్తుంది? మందిరానికి రావాలనే బుద్ధి వస్తుంది, అవునా? మధ్యాహ్నం అయితే ఏమొస్తుంది? ఆదివారం మధ్యాహ్నం, అవునా? శుక్రవారం అయితే ఏం బుద్ధి వస్తుంది? ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి. అంటే మన బుద్ధి దేన్ని బట్టి ఉంటుంది తెలుసా? మన ఎదుట ఉండే వాటిని బట్టి ఉంటుంది. దావీదు బుద్ధి అంట సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. అతని ప్రవర్తన ఏ రకంగా ఉందంటే, అంటే దాని అర్థం ఏంటంటే సౌలు యొక్క బుద్ధి సరిగా లేదు. దావీదు నాకంటే ఎక్కువైపోతున్నాడే, దావీదు నాకంటే పైకి వస్తున్నాడే, దావీదు నాకంటే బాగా పరిపాలన చేసే వ్యక్తిగా మారిపోతున్నాడే, నా కుమారుని కంటే నాకంటే మంచి పేరు వస్తుంది, నన్ను చూసి సౌలు 1000 కొలేదంటారు, దావీదు 10,000 కొలేదంటారు, ఏంటి నాకంటే బాగున్నాడే. దావీదు బుద్ధి సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. దేవుని బిడలారా, నీ ప్రవర్తన దేన్ని బట్టి ఉంటుంది తెలుసా? నీ బుద్ధిని బట్టి ఉంటుంది. నీ బుద్ధి అనుమానించే బుద్ధి అయితే నీ ప్రవర్తన అలాగనే ఉంటుంది. నీ బుద్ధి పిసినారి బుద్ధి అయితే నీ ప్రవర్తన అదే రకంగా ఉంటుంది. నీ బుద్ధి ఎప్పుడు నిద్రపోవాలనిపించే బుద్ధి అయితే అలాగనే ఉంటుంది ప్రవర్తన. ఎగరగొట్టేటువంటి బుద్ధి ఉంటుంది కొంతమందికి, చూసారా? చర్చికి ఎగరగొడతారు, సూపర్గా ఎగరగొడుతుంటారు. వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా అదే రకంగా ఉంటుంది. దేవుని బిడలారా, దేవుడు ఈరోజు మనతో నా బుద్ధి మార్చు ప్రభువా, నా బుద్ధి మార్చు ప్రభువా. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అంటే దాని అర్థం సౌలు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం లేదు. ఒకానొక సందర్భంలో ఒక సహోదరుడు చెప్పాడు, అన్న మా ఇంటి కింద ఈరోజు కొట్లాట జరిగిందన్న అన్నాడు. అంటే అవునా అన్న, ఎలా జరిగింది కొట్లాట అన్న? చాలా వెరైటీగా జరిగింది కొట్లాట అన్నాడు. అదే కొట్లాట మామూలుగానే ఉంటుంది, దాంట్లో మళ్ళీ వెరైటీ కొట్లాట ఏముంటుంది అని అడిగా. లేదు చాలా వెరైటీ కొట్లాట అనింది. ఎవరెవరి దగ్గర జరిగిందన్న? 2 విశ్వాసుల మధ్య జరిగిందన్న. ఎవరా విశ్వాసులు అన్న? అత్తా కోడలు అన్నారు. ఎవరంట? అత్తా కోడలు. అత్తా కోడల మధ్య ఏదో కొట్లాట జరిగిందంట. లాస్ట్కు అత్త ఒక డైలాగ్ వేసింది. ఏంటి తెలుసా ఆ డైలాగు? దేవుని బిడ్డను కాబట్టి నేను వదిలేస్తున్నా, లేకపోతేనా. ఆమె కొట్లాట్లో కూడా ఎవరిని తీసుకొచ్చింది? అంతవరకు కొట్లాడింది, విపరీతంగా తిట్టింది. లాస్ట్కు చెప్పిన డైలాగ్ ఏంటి తెలుసా? దేవుని బట్టి వదిలేస్తున్నా నిన్ను, లేకపోతే ఏం చేసిందో. అవునా? ఆమె బుద్ధి ఏంటి తెలుసా? కొట్లాడి లాస్ట్కి యేసుప్రభుని తెచ్చి ముగిస్తుంది ఆమెనని. అది ఆమె బుద్ధి. అంత శ్రేష్టమైన బుద్ధిమంతురాలు ఆమె. దేవుని బిడ్డలారా, నీవు కూడా అదే రకంగా ఉన్నావా? బాగా కొట్లాడి చేసే పనికిమాలని పనులు చేసి వచ్చి, దేవా పాపిని ప్రభువా క్షమించు. ఈ బుద్ధితో 2023 వరకు ఉంటే దేవుడు అంటున్నాడు, మన బుద్ధి మారాలి. మన బుద్ధిని బట్టి మన ప్రవర్తన మారిపోవాలి. మన బుద్ధి మార్చబడాలి. దేవా నా బుద్ధి మార్చు ప్రభువా, నా బుద్ధి మార్చు ప్రభువా. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి చూడండి 2 ఆశీర్వాదాలు అతనికి వచ్చాయి. 12వ వచనం చూడండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడే ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. యాక్చువల్గా ఆ పదం ఏముండదు తెలుసా? దావీదు సౌలును చూస్తే భయపడాలని ఉండాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? రాజు ఒక్క వ్యక్తిని చూసి భయపడుతున్నాడు. రాజు సైన్యాన్ని బట్టి భయపడ్డాడంటే సరే, రాజును బట్టి చూసి భయపడ్డాడంటే సరే, కానీ విచిత్రం ఏంటి తెలుసా? దావీదును చూసి సౌలు భయపడ్డాడంట. ఎందుకు? అతని బుద్ధిని బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంటే ఇతని బుద్ధి బాగుంది కాబట్టి వేరొకరికి భయం కలుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా? నీవు భయపడుతున్నావా, వేరే వాళ్ళు భయపడుతున్నారా? నువ్వు భయపడుతున్నావు అంటే దేని విషయంలోనైనా నీ బుద్ధి నా బుద్ధి సరిగా లేదు. రెండో బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? తన బుద్ధి తన ప్రవర్తన సరిగా ఉంటే 13వ వచనం చూడండి.
కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనుల ముందు వచ్చుచు పోవచ్చు నుండెను. సహస్రాధిపతిగా చేశాను అంటే ప్రమోషన్ వచ్చింది. నీ బుద్ధి కరెక్ట్గా ఉంటే నీ ఆశీర్వాదాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. అది నేను చెప్పాలనుకున్నది. నీ బుద్ధి కరెక్ట్గా ఉంటే దాన్ని బట్టే నీ ప్రవర్తన ఉంటుంది, దాన్ని బట్టే వేరొకరు నీ గురించి భయపడతారు, దాన్ని బట్టే నీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. మనం ఏమంటాం తెలుసా, నాకు ఆశీర్వాదాలు కావాలి. దేవుడు అంటాడు, నీ బుద్ధి ఎలా ఉంది? నా బుద్ధి ఎలా ఉంది? మోసం చేసే బుద్ధా, అబద్ధాలాడే బుద్ధా, ఎగరగొట్టే బుద్ధా, సిన్సియర్గా ఉండమా, ఏదైనా పని చేస్తామని చెప్పి ఏదైనా మధ్యలోనే వదిలేసేటువంటి రకమా మన బుద్ధి? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. దావీదు నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది? సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. నీ ప్రవర్తన వాక్యాన్ని బట్టి ఉండాలి. నీ ప్రవర్తన, నీ బుద్ధి మార్చబడిన బుద్ధిగా సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. మూడవదిగా చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీ మనస్సు దీన మనస్సు కలిగినదిగా ఉండాలి. దేవుని ఎదుట నీ ప్రవర్తన తగ్గించుకునేటువంటిదిగా ఉండాలి. దేవుని ఎదుట నేను అనేటువంటిది ఉండకూడదు. నా ఉద్యోగం, నా యొక్క బ్యాక్గ్రౌండ్, నేను చాలా సీనియర్, లేకపోతే నేను ఇంత చేశాను అంత చేశాను అనేది ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. మన దేవుని ఎదుట ఏ రకంగా కనపడాలంట? క్రైస్తవులుగా కనపడద్దు, దీన మనస్సు కలిగిన వ్యక్తిగా కనపడు. నీ జీవితంలో క్రీస్తు యేసు కలిగిన మనసు ఏ మనసు? దీన మనస్సు. తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, తగ్గింపు అంటే ఏంటి తెలుసా? తగ్గింపు అంటే ఏంటి తెలుసా? నా ఎదుట, నాలో నేను తగ్గించుకోవాలి. అదే తగ్గింపు అంటే. మనుషుల ఎదుట తగ్గించుకోవడం కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను మామూలు కలర్ డ్రెస్ కాకుండా తెల్ల డ్రెస్ వేసుకుంటే తగ్గింపు అనుకుంటారు. అంటే వాళ్ళ తగ్గింపు ఎదుటి వ్యక్తికి కనబడాలనే తగ్గింపు. కానీ బైబిల్ చెప్తుంది, దీన మనస్సు కలిగి. మనసు ఎక్కడ ఉంటుందండి? బయట ఉంటుందా? బయట ఉంటుందా మనసు? డ్రెస్సా మనస్సు? ఏంటి మనస్సు? నీ లోపల ఉండేటువంటిది. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన ఏ రకంగా ఉండాలంటే ఎప్పటికీ తగ్గింపుతో కూడిన ప్రవర్తన ఉండాలి. 2024లో నీ జీవితంలో గర్వం అనేది ఉండకూడదు, హెచ్చింపు అనేటువంటిది ఉండకూడదు. నువ్వు ఎంతగా తగ్గించుకోవాలనో, నన్ను నేను ఎంతగా తగ్గించుకోవాలనో. ఎవరు నీకు రోల్ మోడల్ తెలుసా? యేసుప్రభుని పెట్టుకో. యేసుప్రభు ఎంత తగ్గించుకున్నాడు? తండ్రి కుడిపార్శ్వముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదు. కానీ పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా ప్రపంచంలో వాళ్ళ బిడ్డను పశువుల తొట్టిలో పరుండబెట్టారా? నాకు తెలిసి ఇంతవరకు ఎవరు లేరండి. ఒడిలోనన్నా పడబెట్టుకుంటారు, లేకపోతే మంచానికి తాడు కట్టి ఆ తాడుకు ఒక బెడ్షీట్ వేసి ఆడన పడుకోబెడతారు. పశువుల తొట్టిలో అసలు యేసుప్రభు పడుకునేటువంటిదా? నాకు ఎప్పుడు పశువుల తొట్టి అంటున్నాగానే ఒక జ్ఞాపకం వస్తుందండి. నేను పనిచేసే దినాల్లో కడపలో ఒక కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. ఆ కాలేజీకి బండిలో నేను వెళుతూ ఒక అడ్డదారి గుండా వెళితే ఒక కొట్టం ఉందండి, పెద్ద కొట్టం బోధతో ఉండేటువంటిది. ఆ కొట్టం మీద వెళ్ళేటువంటివన్నీ. ఒకరోజు నిలబడేశాను బండి. ఎందుకు తెలుసా? కొట్టంకి ఏసీ ఫిక్స్ చేశారు. కొట్టంకి ఏం పెట్టారు? కూలర్ కాదు, ఏసీ. నేను షాక్ అయిపోయాను. కొట్టానికి ఏసీ ఏంటిది? కూలర్ కూడా కాదు, ఏసీ పెట్టారు. ఇంకా కొంచెం ఏదో నాకు యాంగ్జైటీ ఎక్కువైపోయి అడిగాను, ఏంటి కొట్టానికి ఏసీ పెట్టారేంటి అంటే, బయట ఒకటేనా లోపల కూడా ఉందా? లేదు సార్, వాళ్ళు పెట్టారు అన్నారు. ఎందుకు పెట్టారు అని అడగకూడదు. నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీళ్ళకు పెళ్ళి అయిన 12 సంవత్సరాలకు ఒక కుమారుడు జన్మించాడు, ఆ కుమారుడు బాగుండాలి అని కూలి పని చేసుకునేటువంటి ఈయన డబ్బు పెట్టి ఏసీ యూనిట్ తన కొడుకుకు పెట్టాడు. నాకు అనిపించింది, దేవునికి ఏసీ యూనిట్లు తక్కువ? ఎంత తగ్గింపు అంటే యేసుప్రభుది. తండ్రి కుడిపార్శ్వమున అత్యున్నత సింహాసనం, అది ఆ రేంజ్. అక్కడ నుంచి పశువుల తొట్టిలో పరండబెట్టినప్పుడు పైకి చూసి ఏసీ ఏది, ఫ్యాన్ ఏది అల్లా, అది తగ్గింపు. నీ జీవితంలో నీకు ఎన్నో ఆశీర్వాదాలు బయట ఉండవచ్చు, దేవుని దగ్గర ఎక్కడ తగ్గించుకోవాలి? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట
యేసుప్రభు ఎక్కడుంటాడు? ప్రతి చోట ఉంటాడు, సర్వంతర్యామి కదా. దేవుడు అంటారు నీ దేవుని ఎదుట ప్రవర్తించు. చాలామంది ఏమనుకుంటారు చర్చిలోనే తగ్గించుకోవాలి. కాదు కాదు, దేవుడు బయట పోయినప్పుడు చర్చిలో తగ్గించుకొని బయట ఏమన్నా ఎక్కువైపోయావా, ఇంట్లో ఎక్కువైపోయావా? ఇందాక ఆమె చెప్పింది కదా, నీ అంతు తేల్చింది యేసుప్రభు ఉన్నాడు కాబట్టి వదిలేసా. అలా ఏమన్నా ఉన్నావా? దీన మనసు, తగ్గించుకో. భార్యాభర్తల మధ్య ఏముండాలి? తగ్గింపు ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఏముండాలి? తగ్గించుకోవాలి. చాలా సందర్భాల్లో నేను నా బిడ్డలకు సారీ చెప్తాను తెలుసా. నేను ఎప్పుడన్నా సడన్గా కోప్పడి వాళ్ళు ఏదైనా తిట్టాను అనుకో, అలిసే పక్కకి పిలిచిపోయి ఏమనుకోదు, సారీ తొందరపడి తిట్టానులే, కరెక్టే నువ్వు చేసింది కరెక్ట్లే. ఎందుకు తెలుసా, నేను తప్పు చేశాను తెలిసిన తర్వాత నేను ఒప్పుకోకపోతే ఆ పాపం అట్లే కంటిన్యూ అవుతుంటుంది. పాపం కంటిన్యూ అవుతుంది. ఏదో ఒక సందర్భంలో ఆ పాపం అడ్డుగా వస్తుంది. నీ జీవితంలో నీ పిల్లల దగ్గర తగ్గించుకో. ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేసినట్లయితే నీ భర్త దగ్గర తగ్గించుకొని క్షమాపణ అడుగు, నీ భార్య ఎదుట తగ్గించుకొని క్షమాపణ అడుగు. లేకపోతే ఎక్కడ నువ్వు తప్పు చేసావో అక్కడ తగ్గించుకో. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఎలాంటి ప్రవర్తన ఉండాలి? దివారాత్రములు దేవుని వాక్యాన్ని చదివేటువంటి ప్రవర్తన. రెండవదిగా నీ జీవితంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించు. మూడవదిగా నీ జీవితంలో దీన మనసు కలిగి ప్రవర్తించు. నాలుగవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. వారి ఎడల ప్రవర్తించుడి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఉద్యోగం చేస్తున్నారనుకో, లేకపోతే ఎక్కడైనా మీరు చదువుతున్నారనుకుందాం, ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నారనుకుందాం, మీ పైన ఎవరో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోనండి అంటున్నాడు పౌలు. దేవుని బిడ్డలారా, ఇంట్లోనే కాదు, వాక్యం ఎదుటే కాదు, లేకపోతే దేవుని ఎదుటే కాదు, నువ్వు పనిచేసే స్థలంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నిన్ను చూస్తున్నారు ప్రజలు, ఇతను దేవుని బిడ్డ అంట, దేవుని బిడ్డ అంట. ఏ రకంగా ఉంటున్నాడు? ఏ రకంగా ఉంటున్నాడు? ఒకానొక సందర్భంలో నేను కొంతమంది దైవ సేవకులు ఒక ట్రైన్లో ప్రయాణమైపోతూ ఉంటే టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగాడు. అందరిని అడుగుతూ ఉంటే నా టికెట్ ఇచ్చాను, చూశాడు, వెళ్ళిపోయాడు. ప్రక్కన ఒక దైవ సేవకుడు ఉన్నాడు. అంతవరకు అందరం కూర్చొని మాట్లాడుతున్నాం, ఆయన భార్య, ఆయన పిల్లలు. ఆయన ఏం చేశాడంటే టికెట్ కలెక్టర్ వాళ్ళని కూడా అడిగాడు, టికెట్ అంటే వాళ్ళ భార్య ఇచ్చేసింది టికెట్, ఇదిగోండి అని. ఆయన టికెట్ చూశాడు, వాళ్ళ నలుగురిని చూసి ఆడుండే అబ్బాయిని పిలిచాడు, వాళ్ళ కొడుకుని చిన్నోని పిలిచి ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగాడు. అంటే వాడు ఏం చదువుతున్నావు చెప్పేశాడు. వాడు చెబుతున్నా కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఏంటి సార్, మీరు నలుగురు ప్రయాణం చేస్తుంటే ముగ్గురికే టికెట్ తీసుకున్నారు, ఈ అబ్బాయి కూడా టికెట్ తీసుకోవాలి కదా అన్నాడు. అప్పుడు వాళ్ళ భార్య ఏమన్నదంటే లేదు వీడు చిన్నపిల్లాడు, అందుకే అడిగాను మేడం, వాడు ఏం చదువుతున్నాడో చెప్పాడు. వాడు వానికి టికెట్ కావాలి, హాఫ్ టికెట్ కావాలి, ఈ టికెట్ లేకుండా ఎట్లా ప్రయాణం చేస్తారు మీరు అని ఈయన చూసి ఏం సార్ టికెట్ తీసుకోలేదేంటి అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? దైవసేవకుడు, నేను కాదు ఆమె చెప్పింది నీకు అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? సార్ మీరు మాట చెప్తారని నేను అనుకోలే, మీ వాక్యాలు టీవీలో నేను వింటాను సార్, మీ వాక్యాలు టీవీలో వింటా నేను, మీరేంటి టికెట్ తీసుకోలేదని చెప్పింటే బాగుండు, సరే తీసుకుంటామంటే చెప్పిండు, నేను కాదు ఆమె చెప్పింది కదా టికెట్ తీసుకోలేదని, ఆమె కేసారేంటి? మీ వాక్యాన్ని బట్టి ఎన్నిసార్లు బలపరచబడ్డాను సార్, ఏంటి సార్ మీరు ఇలా చెప్పారు అన్నాడు. ఇంకెట్లుంటుంది ఆయనకు చెప్పండి? మీరు ఇట్లే చూసారు, ఆయన టపాన్ తల దించుకున్నాడు. ఎక్కడ ప్రవర్తన ఎత్తిపోయింది? స్టేజ్ పైన బాగానే ఉంది, టీవీలో బాగానే ఉంది, కానీ ప్రయాణంలో ప్రవర్తన సరిగా లేదు. మీ ఎదుట అధికారులు ఉండొచ్చు, వాళ్ళ ఎదుట ప్రవర్తన ఏ రకంగా ఉండాలి. ప్రతి సందర్భంలో గుర్తుంచుకుందాం, దేవుడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు మనల్ని ప్రతి సందర్భంలో. అందుకే యేసుప్రభు అంటాడు, ప్రజలు నా గురించి ఏమని చెప్తుంటున్నారు? కనుక్కున్నాడు మధ్యలో ఒకసారి, ఏమనుకుంటున్నారు ప్రజలు నా గురించి? ఏమన్నా తప్పుడు అభిప్రాయాల్లో ఉన్నారా? దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. హౌ వి బిహేవ్ ఇన్ ద హౌస్, హౌ వి బిహేవ్ ఇన్ ద చర్చ్ సమ్టైమ్స్ డిఫర్స్ ఫ్రమ్ అవర్ వర్క్ స్పాట్. మనం పనిచేసే స్థలాల్లో మన ప్రవర్తన వేరుగా ఉందేమో, అక్కడ మాట తీరు వేరుగా ఉందేమో,
అక్కడ మన జీవిత విధానం వేరుగా ఉందేమో, మన అధికారులు మనల గురించి తప్పుడుగా చెప్తున్నారేమో. చర్చికి పోతాడండి, ఏం ప్రయోజనం అండి, పని చేయడు, ఏం చేయడు, పనికి వస్తుందండి, ఈమె ఏం చేయదండి. నీ ప్రవర్తన అక్కడ కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. చివరిదిగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన ఏం చూసుకోవాలంట? ఎప్పుడు జాగ్రత్త అంటాం. ఆడ ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, అక్కడ ఏమని బోర్డు పెడతాడు? జాగ్రత్త అని బోర్డు పెడతాడు. చర్చి దగ్గర ఎవరైనా జాగ్రత్త అని బోర్డు పెడతారమ్మా? పెట్టరు. మీ చర్చి దగ్గర ఏమైనా ఉందా? మీరు గమ్మునుంటే అందుకే అడుగుతున్నా, బయట ఏమైనా పెట్టాడా పాస్టర్ గారు జాగ్రత్త అని? కానీ దేవుడు చర్చి దగ్గర బోర్డు పెట్టాడంట జాగ్రత్త అని. నాకు అర్థం కాలేదు, చర్చి దగ్గర ఏంటి ప్రభా జాగ్రత్త? నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త అంటే, ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోయినప్పుడు జాగ్రత్త, అపాయం, జాగ్రత్త జాగ్రత్త అని ఉంటుంది. ఒకవేళ బాగా బ్లైండ్ కర్వ్ ఉందనుకుందాం, అంటే సడన్గా టర్నింగ్ ఒకటి ఉందనుకో, అక్కడ ఒక బోర్డు పెట్టాడు జాగ్రత్త, నెమ్మదిగా వెళ్ళు, నెమ్మదిగా వెళ్ళు. ఎందుకంటే అక్కడ ప్రమాదం ఉంటుంది. దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు దేవుడు అంటాడు జాగ్రత్త. అంటే దేవుని మందిరంలో నీ ప్రవర్తన సరిగా లేకపోతే అది ఒక నష్టానికి దారితీస్తుందేమో, ఒక కష్టానికి దారితీస్తుందేమో. జాగ్రత్త. అందుకు దేవుడు అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో. ఎలా కూర్చుంటున్నాం, ఎలా బైబిల్ చదువుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఇంకొకరిని పలకరిస్తున్నాం, ఎలాగ సేవ చేస్తున్నాం, ఎలాగ మందిరంలో మనము క్రమాన్ని పాటిస్తున్నాం, ఎలా మందిరంలో దేవునికి అంగీకారమైన పరిచర్య జరిగించగలుగుతున్నాం, దేవుని దగ్గర మొక్కుకున్నవి చెల్లించగలుగుతున్నామా? నీ ప్రవర్తన జాగ్రత్త, జాగ్రత్త. మందిరంలో దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన విషయంలో నేను చూస్తూ ఉన్నా. కొన్ని సందర్భాల్లో అలవాటైనటువంటి ప్రవర్తనలోనికి వచ్చేస్తాం. చాలా ప్రమాదం. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం అలవాటైపోకూడదు. అలవాటైపోయిందంటే భయంకరమైన తప్పులు చేసేస్తాం. ప్రార్థన చూడండి, కొన్ని సందర్భాలు అలవాటైపోతుంది, రెఫరెన్స్ కంఠపాఠం వచ్చేస్తుంటాయి. ఏ రకంగా ఉంటుంది తెలుసా? అలవాటైనటువంటి క్రైస్తవ జీవితం. జనగణమన పాడేటప్పుడు ఎంతమంది కరెక్ట్గా పాడుతున్నారని ఆలోచన చేస్తారు? చిన్నప్పటి నుంచి పాడి 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 ఇంకా జనగణమన అంటే అవ్వలేలాగా పాడుతుంటాం మనం. ఎందుకు తెలుసా? అలవాటైపోయింది. మనం పాడడంలే, నోరు పాడుతుంది, బ్రెయిన్ ఎక్కడో ఉంది, రికార్డ్ అయిపోయింది, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. అలవాటైపోయి చర్చిలోనికి వస్తున్నావేమో, అలవాటైపోయి మందిరంలో నీవు ప్రార్థన చేస్తున్నావేమో, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియకుండా ఉందేమో. దేవుడు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త. చర్చిలో ఏ రకంగా ఉన్నాం? ఇప్పుడు యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ చక్కగా నువ్వు ప్రవర్తించాలి. ఏంటి ఆ చక్కగా? నీ వ్యక్తిగత జీవితం మొదలుకొని చర్చిలోకి వచ్చేంత వరకు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త, జాగ్రత్త. ప్రవర్తన జాగ్రత్తగా మనం కలిగి జీవిస్తే ఏంటి ఆశీర్వాదం తెలుసా? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవి, నా జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ రూతును గురించి చెప్పబడిన మాట ఏంటి? ఆ మాట మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనటువంటిది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే 2022 కంటే నీ ప్రవర్తన 2023లో సూపర్గా ఉన్నింది అని మాట్లాడుతున్నాడు బోయజు. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. అంటే దినదినం ఆమె ప్రవర్తన మంచి ప్రవర్తనగా మారిపోయింది. కాబట్టి కలిగిన దీవెన ఏంటి తెలుసా? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన, నీ ప్రవర్తనను బట్టే నీ దీవెన ఉంటుంది. నీవు ప్రవర్తన చేసే, నీ ప్రవర్తనను చూసేవా? అది ఒక విద్యార్థిగా కానీ, ఒక స్కూల్లో కానీ, ఒక కాలేజీలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంటిలో కానీ, చర్చిలో కానీ, ఎక్కడ నీ ప్రవర్తన మునుపటి కంటే మంచి ప్రవర్తనగా మారిపోతుందో, వెనుపటి ప్రవర్తన కంటే
నీ ప్రవర్తన మంచిగా ఉండాలి. అంటే ఇంతకుముందు ప్రవర్తన, మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడుండే ప్రవర్తన మంచిగా మారాలి. ఈరోజు ఉండే ప్రవర్తన కంటే రేపటి ప్రవర్తన కంటే మరునాడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితంలో యెహోవా చేత నీవు దీవెన నొందుదు. దీవెన ఎప్పుడంట వచ్చేది? నీ ప్రవర్తనను బట్టి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో తెలియక కూడా కొన్ని పాపాలు చేసే వారంగా ఉంటాం. మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. మీరు అనొచ్చు, తెలిసే కదా, తెలియకుండా ఏ రకంగా ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక మీటింగ్ ఏర్పాట్లు, అక్కడ లైట్లు కట్టి, తర్వాత ఈ మైక్ సిస్టమ్ పెట్టి ఆ ఏర్పాట్లు చేస్తున్నా యవనస్తునిగా ఉన్నప్పుడు. ఆ ప్రక్కన ఒక స్కూల్ ఉందండి. ఆగస్టు 15, 2 రోజులు ఆగస్టు 15, ఆ స్కూల్ ప్రక్కనే స్కూల్లో రిహార్సల్ జరుగుతుంది. ఒక పాట పెట్టారు, పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆగస్టు 15కు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నారు. సో చూశాను, చిన్నపిల్లలందరూ ఎగురుతున్నారు. చూసి అరే భలే ఎగురుతున్నారు అనుకున్నాను. వచ్చి ఇక్కడ పని చేస్తున్నా, ఇక్కడ లైట్లు కట్టి తర్వాత పిఏ సిస్టమ్ పెట్టి అది చేస్తున్నా. ఆ పాట నా మైండ్లో పడిపోయిందండి. అది హిందీ పాట, నాకు అర్థం కాలే హిందీ పాట ఏదో, కానీ ట్యూన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఆ ట్యూన్ వెరీ క్యాచీగా ఉంది. వెంటనే పాడుకోగలిగినటువంటి రాగం. సో ఏం చేశానంటే అది విన్న తర్వాత నేనేం చేశానంటే ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా అందరు స్టేజ్ పైకి వెళ్తూ ఉన్నారు. నేను మైక్ సిస్టమ్ ఆన్ చేస్తూ నాకు తెలియకుండా దీన్ని చూస్తూ ఆ రాగం నోట్లోకి వచ్చి ఆ రాగాన్ని నేను కూని రాగం అంటారు కదా, రాగం తీస్తూ నాకు తెలియదు నేను రాగం తీస్తున్నా, నేను మర్చిపోయాను. ఏదో పనిలో ఉండి ఇది చూసుకుంటే రాగం వచ్చేసింది. పాడుతూ ఉన్నా మెల్లగా, పాట ఏం పాడలేదు, రాగాన్ని నేను రాగం తీస్తూ ఉన్నా. వెనక నుంచి ఒక ఆయన వచ్చాడు, నేను ఇట్లా ఊపి ఏం చేస్తున్నావు తెలుసాను అన్నాడు. ఏం సెట్ చేస్తానా అన్న. అది కాదు, నువ్వు ఏం రాగం తీస్తున్నావు తెలుసా అన్నాడు. ఏం రాగం అన్నా? ఇది ఈ పాట అన్నాడు. ఏ పాట అంటే దేవుని బిడ్డ పాడే పాట కాదు అది. అవునా? నాకు తెలుసు బ్రదర్. ఈరోజు ఆ ఉదయాన్నే ఆడ పిల్లలందరూ పాడుతూ ఉంటే ఆ పాట విని వాళ్ళు ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేశారు. 5-6 సార్లు నేను విన్నా, ఈ పనులు చేస్తా, మైండ్లో పడిపోయింది. నాకు అనిపించింది రాగం దగ్గర కూడా నా ప్రవర్తన చూచేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయన ఒకవేళ నన్ను కదిపి చెప్పాడు, లేకపోతే ఆయన మనలాగా సెల్లు తీసుకొని సుధీర్ అన్న చూడు ఏం పాట పాడుతున్నాడు అని తీసి లైవ్లో పెట్టింటే ఆ రోజు లేదులేండి, దేవుని దేవుళ్ళు ఎట్లా లేదు. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రవర్తన విషయంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కూడా జరుగుతాయేమో. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. అబ్బా, ఎంత మంచి మాట అది. ప్రవర్తన ఇంకా ఎక్కువైపోతుందంట, మంచి ప్రవర్తన ఎక్కువైపోతుందంట. అందుకే దేవుని యొక్క వాక్యం, నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. దేవుని బిడ్డలారా, ఈ రూతులో నుంచే కదండి, ఈమె తర్వాత వచ్చేటువంటి వంశంలో నుంచే కదా యేసుప్రభు వచ్చింది. ఎంత దీవెన! ఎందుకు ఆ దీవెన? ఆమె ప్రవర్తన. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన ఏ రకంగా ఉంది? 2023 అయిపోయింది, 2024లో కూడా వచ్చేసాం. కొన్ని రోజులు అయిపోయింది. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. చక్కగా నువ్వు ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? చక్కగా. చెడిపోయే ప్రవర్తన ఉంది, అది వద్దు మనకు. మన శరీరాన్ని మన మనస్సులను ప్రేరేపించే ప్రవర్తన ఉంది, ఆ ప్రవర్తన వద్దు మనకు. ఏం ప్రవర్తన కావాలి? వాక్యం ఎదుట కూర్చునే ప్రవర్తన కావాలి. అది మొదట. దివారాత్రములను దాన్ని ధ్యానించు. నీ జీవితంలో వాక్యాన్ని ఎదుట గడిపేటువంటి వ్యక్తిగా ఉండు. రెండవదిగా, సుబుద్ధి కలిగి ప్రవర్తించు. నీ బుద్ధి మార్చుకో. ఏదైనా తప్పుడు బుద్ధి ఉందా, లోపభూయిష్టమైన బుద్ధి ఉందా, మార్చుకో. నీవు దీన మనస్సు కలిగి ప్రవర్తించు. ఎప్పటికీ తగ్గింపు నీ జీవితంలో ఉండాలి. ఏ విషయంలో కూడా నువ్వు హెచ్చించుకోవద్దు. దేవుని బిడ్డలారా, నీ యజమానుని దగ్గర, నువ్వు పనిచేసే స్థలంలో, అది ఉద్యోగం కానీ, చదువు కానీ, అదే వ్యాపారం కానీ, నీ యజమాని దగ్గర నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. చివరిదిగా, నీవు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. ఈ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే యెహోషువ, నీ మార్గమున నీవు వర్ధిల్లుతావు. రూతు, నీవు యెహోవా చేత దీవెన నొందుదువు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఈ తీర్మానం చేసుకుందాం. ప్రభువా,
నా ప్రవర్తన విషయంలో నన్ను నేను కాపాడుకుంటాను ప్రభువా. ఎక్కడ తప్పు ప్రవర్తన ఉందో నా జీవితాన్ని నేను సరిచేసుకుంటాను ప్రభువా అని మనం ప్రార్థన చేద్దామా? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించి కీర్తించి కొని ఆడుతుంటున్నాం ప్రభువా. మమ్మల్ని దర్శించుండగా నీకు స్తోత్రాలు. దైవోగ్రతకు పాత్రులు చేసే తండ్రి, చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని బట్టి మా ప్రవర్తన మారాలి అని మీరు సెలవిచ్చారు ప్రభువా. దేవా, మాలో ఎక్కడ లోక సంబంధమైన ప్రవర్తన, వాక్య వ్యతిరేకమైన ప్రవర్తన, గర్వపు ప్రవర్తన, దేవా మమ్మల్ని మేము హెచ్చించుకునే ప్రవర్తన, దేవా శరీరానుసారంగా జీవించే ప్రవర్తన, లోకపు కోరికల ప్రకారం రగులు కొల్పబడుతూ నీకు దూరం అయిపోయేటువంటి ప్రవర్తన మాలో ఏమి ఉన్నానైనా యేసయ్యా నీ శిలువ రక్తముతో కడగండి ప్రభువా. యేసయ్యా నీ శిలువ రక్తముతో కడగండి నాయన. మా ప్రవర్తన విషయంలో మేము మార్పు చెందాలి ప్రభువా. చక్కగా ప్రవర్తించాలి నాయన. చెడిపోయిన ప్రవర్తన కాదు నాయన, చక్కగా ప్రవర్తించే వారముగా ఇది మొదలుకొని మేమందరం ముందుముగాక చక్కగా ప్రవర్తించుదుముగాక. చెడిపోయిన మా ప్రాచీన స్వభావాన్ని వదిలివేయుదుముగాక. మాలో ఎక్కడ ఏ పాప బంధకాలు మమ్మల్ని బంధించుకున్నా ఇప్పుడే నీ శిలువ రక్తం వాటిని తెంచివేయునుగాక, తెగిపోవునుగాక. నాయన వాక్యము ద్వారా కలిగేటువంటి మంచి ప్రవర్తన దేవా మాకు అనుగ్రహించండి. మా బుద్ధులు మార్చబడి మంచిగా ప్రవర్తించే వారముగా మేము ఉందుముగాక. మా జీవితంలో మమ్మల్ని మేము తగ్గించుకొని దీన మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించే వారముగా మేము ఉందుముగాక. దేవా మా పని చేసే స్థలాల్లో, మేము వెళుతున్నటువంటి స్థలాల్లో మా పైన ఉండే వారి ఎదుట మా ప్రవర్తన చక్కగా ఉండునుగాక. నీ మందిరంలోనేమి, నీ సేవలోనేమి మా ప్రవర్తన చక్కగా ఉండాలి ప్రభా. ఎక్కడ ఏ విషయంలో నిన్ను మేము గాయపరిచి ఉన్నా ఇప్పుడే అడుగుతున్నాం ప్రభా, నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. అడగండి దేవుని దగ్గర, మౌనంగా ఉండవద్దు. దేవుని దగ్గర ప్రార్థించండి. దేవా నన్ను క్షమించి నా ప్రవర్తన మార్చు ప్రభా అని అడుగుదాం. దేవా మమ్మల్ని కడగండి మీ రక్తముతో. మా ప్రవర్తన మార్చబడాలి ప్రభా. మా జీవితం చక్కగా ఆశీర్వదించబడిన జీవితముగా తండ్రి, రూతులాగా మేము మీ ద్వారా దీవెన నొందే వారంగా ఉండాలి అంటే మా ప్రవర్తన ఇంతకు ముందు కంటే ఇక రాబోయేటువంటి దినాల్లో శ్రేష్టమైన ప్రవర్తనగా మార్చబడునుగాక. దేవా మీరే మమ్మల్ని ఈ నూతన సంవత్సరాల్లో నూతనమైన ప్రవర్తనతో మిమ్మల్ని సంతోషపెట్టి తండ్రి సుబుద్ధి కలిగి ప్రవర్తించే ఆ కృప తండ్రి మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9884
5669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.